90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. ఈ మధ్య కాలంలో నేను ప్రాక్టికల్గా కొన్ని లైఫ్ చూశానండి. సో దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ అడుగుతున్నాను. కొంతమంది ప్రేమికులు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఎవరికైనా సరే సడన్ లాస్ జరిగితే రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి అనమాట. అబ్బాయిలు అయితే కొంతవరకు ఆ డ్యామేజ్ని ఏదో రకంగా సరే అంటే ఇమ్మీడియట్గా ఫీల్ చేసుకుంటారులేండి. ఎందుకు మొహం ఇమ్మీడియట్గా ఫీల్ చేసుకుంటారు. ఎటొచ్చి ఆడపిల్లలకే. కానీ ఆడపిల్లలకి మాత్రం అకస్మాత్తుగా అలా జరిగితే ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అటు ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ ఉండదు, అబ్బాయి నమ్ముకొని వచ్చింది కాబట్టి ఇటువైపు కూడా అంత పెద్ద సపోర్ట్ ఉండదు. రోడ్డును పడిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. అటువంటి జీవితాలు కోకొల్లలో. అవునండి. ఎవరు బయటపడి చెప్పుకోరు, కానీ అటువంటివి చాలా ఉన్నాయి. సపోర్ట్ లేకుండా సింగిల్ ఉమెన్గా ఎదగటం అంటే ఎంతో కష్టంతో కూడుకున్నటువంటి పని. భయంకరమైన కష్టం అండి. వాళ్ళకి సొల్యూషన్ ఏదో రకంగా అసలే కష్టము, కానీ అలా ఫేస్ చేయడం అనేది భయంకరమైనటువంటి కష్టం. అందరూ చాలా మంది కామెంట్స్ చేస్తారు, కానీ ఇవాళ రేపట్లో ఆడాళ్ళదేముంది బతకగలుగుతున్నారు అని. నిజంగానే బ్రతుకుతున్నారు. ఆ ఆత్మధైర్యంతో బతకడానికి ఎన్ని కన్నీళ్ళు దిగమింగుకొని బతుకుతున్నారో, ఎన్ని వదులుకోవాల్సి వస్తుందో యాజ్ ఎ ఉమెన్గా నాకు తెలుసు. ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్కి ఏంటి అని అంటే, నేను నాకు తెలిసినటువంటి సంఘటనల్లో నన్ను బాగా కదిలించేసిన సంఘటన ఒకటైతే నేను మీకు చెప్తాను. నాకు దాదాపు వాళ్ళతో ఒక 18 ఏళ్ల నుంచి మంచి వాళ్ళ ఫ్యామిలీతోటి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. వాళ్ళు ఒక 10 years బ్యాక్ అమ్మాయి, తను ప్రొఫెషనల్లీ షీఈ్ అ బ్యూటీషియన్, మంచి బొటిక్ ఇది డిజైనర్ అనమాట. 10 years బ్యాక్ అనుకుంటా ప్రేమించి పెళ్లి చేసుకుంది. కులాలు వేరు, ఆచారాలు వేరు, అలవాట్లు వేరు. ఏదో తర్కం జరిగింది. తర్వాత అడ్జస్ట్మెంట్ రూపంలో జీవితాన్ని మొదలుపెట్టారు. వెల్ అండ్ గుడ్, బాగున్నారు, చాలా బాగున్నారు. అటు వాళ్ళని ఇటు వీళ్ళని ఒప్పించుకున్నారు. ఒప్పించుకున్న తర్వాత గుళ్ళో తిరుపతి వెళ్ళేసి చక్కగా అటు బంధువుల్ని ఇటు బంధువుల్ని ఒక 10 మందిని పిలుచుకున్నారు. నలుగురు సమక్షంలో, పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అతను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఈ అమ్మాయి బ్యూటీషియన్ గాను, ఇటు టైలరింగ్ తను పెట్టుకుని షీస్ లీడింగ్. ఒక 4 పని ఇచ్చింది. హ్యాపీగా షీస్ లీడింగ్ హర్ లైఫ్ వెరీ హ్యాపీలీ. వాళ్ళకు ఒక బాబు. 4 years వచ్చిన తర్వాత, బాబుకి 4 years వచ్చిన తర్వాత, మొన్న కరోనా టైంలో హఠాత్తుగా ఆ పిల్లవాడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఎవరు? భర్త. సడన్ హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన తర్వాత ఇక్కడ నిజంగా నాకు కొన్ని విషయాలండి బాధాకరం అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తులకి సంబంధించినంత వరకు మన వాళ్ళు చనిపోయారు అని అంటే బాధ ఖచ్చితంగా ఉంటుంది. కానీ బ్రతికి ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలని ఆలోచించాల్సిన అవసరం కూడా వేరేస్ అదే పరిస్థితుల్లో మనకి. అవును అవును. ఇక్కడ ఏమవుతుందంటే విభేదాలన్నీ ఎట్లా ఉంది అని అంటే, ఇక్కడ అదే చెప్తున్నాను. బ్రతికున్నంత వరకు కూడాను ఏదో కోడలు తీరని ద్రోహం చేసింది అనేటటువంటి ధోరణిలోనే వీళ్ళు చూస్తారు. ఆమెను దగ్గరికి రానివ్వడం కానీ, లేకపోతే ఆమెను మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేయటం కానీ అలాంటివన్నీ ఏం జరగల. నిత్యం కొట్లాట్లేనండి ఆ ఇంట్లో. పాపం ఆ భార్యాభర్తలు ఇద్దరు ఎప్పుడైనా ప్రశాంతంగా అన్నం తిన్నారు, ఒక ముద్ద నోట్లో ప్రశాంతంగా ఇవాళ తిన్నాము అనేటటువంటి సందర్భాలు వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. ఓకే, కుటుంబం మొత్తం ఒక్క అత్తమామలనే కాదు, మిగిలిన సభ్యులతో కూడా వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. తర్వాత సమాజం నుంచి ఫేస్ చేశారు. సరే, సమాజం నుంచి ఫేస్ చేశారు ఇన్ ద సెన్స్ ఏంటంటే, వాళ్ళ జీవితం వాళ్ళు బతుకుతున్నారు కాబట్టి సమాజాన్ని వాళ్ళు అంత పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు ఎలా వచ్చినా కూడా మనం బాగుండాలి అనేటటువంటి ఒక మంచి ప్లాట్ఫామ్ ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. అతను సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఈ లైఫ్ లీడ్ చేస్తున్నాడు, కెరీర్ లీడ్ చేస్తున్నాడు. ఈ అమ్మాయి పార్లర్ పెట్టుకుంది, అగైన్ ఒక బొటిక్ పెట్టుకుంది. ఆ బొటిక్లో ఒక 4 పని ఇచ్చింది. ఒక 4 కుటుంబాలు బతుకుతున్నాయి తన మీద, చాలా హ్యాపీగా ఉన్నారు. సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. దారుణం అండి. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. కరోనా పీరియడ్ ఎలా ఉంది చెప్పండి, కోటేశ్వరులను కూడా కింద పడేసి. అవును. అలాంటిది ఒక మధ్యతరగతి కుటుంబం పరిస్థితి ఎట్లా ఉంటుంది చెప్పండి. సరే, వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, జరగాల్సిన
ఇవన్నీ జరిగినాయి. అమ్మాయి విపరీతమైనటువంటి తీరని దుఃఖంలో అమ్మాయి ఉంటే, అమ్మాయి మీద వేసినటువంటి అబాండాలు ఉన్నాయి చూడండి ఎంత భయంకరంగా అంటే, నా బిడ్డ నువ్వే చంపేసినావు, లేదా మీ వాళ్ళు చంపేశారు. ఎందుకు అంటే హార్ట్ అటాక్ రాగానే మాకెందుకు చెప్పలేదు, మీరు హాస్పిటల్లో జాయిన్ చేశారు, మీరు అట్లా చేశారు, మీరు ఇట్లా చేశారు. ఇప్పుడు చూడండి, ఎవరు కూడా భర్తను చంపుకునే భార్యలు నాకు తెలిసి మనం కొన్ని వార్తలు చూస్తున్నాం, తీసి పక్కన పెడితే అందరినీ ఒకటే ఘాటుని కట్టేస్తా కూర్చుంటే ఇట్లా. నాకు బాగా తెలుసు, అమ్మాయి చాలా కష్టపడి జీవితంలో పైకొచ్చిన అటువంటి పర్సన్. వాళ్ళిద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు, భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా అంటే చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. సరే, అదంతా అవన్నీ సర్దుమణిగిన తర్వాత సడన్గా ఒక పెద్ద స్ట్రోక్ ఏంటంటే, భర్త హార్ట్ స్ట్రోక్తో చచ్చిపోతే ఈ అమ్మాయికి లైఫ్ స్ట్రోక్లో ఒకటి తగిలింది. ఏంటి అని అంటే, అతనికి సంబంధించినటువంటి ఏరియర్స్ వస్తాయి చూసారా, సాలరీ పెన్షన్ కానివ్వండి, తర్వాత ఇన్సూరెన్స్ అమౌంట్ కానివ్వండి, వాటికి ఆఫీస్ వాళ్ళు వాళ్ళకి ఇదిగో మీ కన్సర్న్ పర్సన్ నుంచి మీకు అమౌంట్ వచ్చేది ఉంది, సో మీరు వీటన్నిటికి అప్లై చేసుకోండి అని చెప్పేసాను. అప్లై ఎవరు చేయాలా అని చెప్పేసి అని చూస్తే, భార్యగా ఎవరికి హక్కు ఉంటుంది, ఈ అమ్మాయికి హక్కు ఉంటుంది. ఈ అమ్మాయి అప్లై చేద్దామని చూసేసరికి షీఈ్ నో వే కన్సర్న్ టు అప్లై వాట్ ఎవర్ ఆఫీస్కి సంబంధించినంత వరకు కావాల్సినటువంటి పేపర్స్కి దేంటికి కూడా షీఈ్ నాట్ ఎలిజిబుల్. షాక్ అయ్యవలసినటువంటి పరిస్థితి. ఎవరు ఎలిజిబుల్ అని అంటే, ఫాదర్ ఎలిజిబుల్, ఆ అబ్బాయి ఫాదర్ ఎలిజిబుల్. ఏంటి ఎలా ఎలిజిబుల్ అని అంటే, ఇక్కడ ఒక చిన్న ఆ అబ్బాయి చేసినటువంటి చిన్న నిర్లక్ష్యం, పొరపాటు అని నేను అన్నాను, కానీ నిర్లక్ష్యమే అంటాను నేనైతే దాన్ని. అతనికి జాబ్ ఎప్పుడు వచ్చిందంటే, పెళ్లి కాకముందు జాబ్ వచ్చింది. అప్పుడు ఏం చేస్తారంటే, నామినీ అంటే ఆబ్వియస్గా మనం పేరెంట్స్నే పేర్లే నామినీస్గా పెడతాం మేము. ఇక్కడ అతను ఆ పెళ్లి కాకముందు ఏం చేశాడంటే, ఫాదర్ పేరు పెట్టాడు. అందరికీ అదే జరుగుతుంది, ఆబ్వియస్లీ అదే ఉంటుంది. కానీ ఎవరు కూడా పెళ్లి చేసుకునే ముందు నేను చచ్చిపోతానని తాళి కట్టాడు కదండి భర్త. అవునండి. అట్లాగే పెళ్లి చేసుకునే ముందు భార్య నేను విధవరాలనైతే నా పరిస్థితి ఏంటని అడగదు కదా, అడిగి తాళి కట్టించుకోదు కదా. కంపన్సేషన్లు అవన్నీ చూసుకుని తాళి కట్టించుకోరు. ఒక బంధాన్ని, ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవడానికి, ఒక జీవితాన్ని లీడ్ చేయడం కోసం, ఒక సంతోషంగా ఒక మంచి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం పెళ్ళి అనేది ఉంటుంది. కానీ ఆ పెళ్ళిలో ఇలాంటి అనుకోని సంఘటనలు జరిగితే ఆ పెళ్ళికి ఇంకేం కావాలి అనేది నాకు ఈ ఇన్సిడెంట్ నిజంగా గుర్తు చేసింది. ఇప్పుడు బాగా గుర్తు చేశారు నాకు. ఇది ఎప్పటి నుంచో అందరికీ చెప్పాలని అనుకుంటున్నాను నేను. అయితే ఈ అమ్మాయి ఏం చేశారంటే, యాజ్ ఎ వైఫ్గా అతను నామినీని మార్చలేదు. మ్యారేజ్ అయిన తర్వాత ఏమనుకున్నాడంటే, మర్చిపోయాడు. ఎందుకంటే నాకేం కాదు అనేటటువంటి ఆలోచన ఎవరివైనా అదే ఉంటాం. కానీ ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరము చాలామందికి ఉంది అనేది నాకు ఈ సంఘటన గుర్తు చేసింది అనిపించింది. ఎలా అంటే, వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళందరూ ఏం చేశారంటే, ఆ అమ్మాయి యొక్క కుటుంబము, ఆ అమ్మాయి నిర్లక్ష్యం వల్లనే ఇతను చనిపోయాడు అనేటటువంటి పెద్ద బ్లేమ్ ఆ అమ్మాయి మీద వేశారు. ఓకే, ఆ వేసిన తర్వాత అమ్మాయికి ఏంటి, సొసైటీలో అమ్మాయి మీద ఏం పడిపోయింది చెప్పండి, భర్తని ఆమె వల్లనే నెగిటివ్ షేడ్లోకి వెళ్ళిపోయింది ఆవిడ. అరే, ఇప్పుడు తను భారీగా ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చిలికి చిన్నగా చెక్కుకుంటూ ఆఫీస్ వరకు చేరింది అది వార్త. ఆఫీస్ వరకు చేరేసరికి ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా కానీ ఒక నెగిటివ్ షేడ్ రాగానే ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు మనం అనుకున్నట్టు డబ్బు ముఖ్యం కాదు అని మనం అనుకుంటామండి. ఆ అమ్మాయి భర్త ఉన్నప్పుడు నాకు ఇవన్నీ ఏం అవసరం లేదు అని అనుకుంది. ఆ అమ్మాయికి అసలు ఇవన్నీ కూడా తెలియవు. కానీ భర్త చనిపోయిన తర్వాత డబ్బే ఆసరా అయ్యింది. ఓకే, ఆ సిచ్యుయేషన్లో ఈ అమ్మాయి అప్లై చేసుకోవాలి యాజ్ ఎ వైఫ్గా. నా బిడ్డ ఉన్నాడండి, నా బిడ్డ పరిస్థితి ఏంటి, ఈరోజు నా పరిస్థితి ఏంటి అని ఆఫీస్ వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు ఏమన్నారు, మ్యారేజ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయండి, తర్వాత మీరు అంటే వైఫ్ అనేటటువంటిది లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఆ పిల్లాడికి సంబంధించింది తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేయండి, తర్వాత ఆ నామినీకి సంబంధించి తండ్రి పేరు పెట్టాడు కదా, ఈవిడ నేను భార్యని అని ఈవిడ ప్రూవ్ చేయబడేటటువంటి సర్టిఫికేట్స్ ఆవిడ అక్కడ ప్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది. అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక్కటి కూడా ఆమె దగ్గర సాక్ష్యం లేదండి. 10 మంది ముందే జరిగింది ఆవిడ పెళ్ళి, సీక్రెట్గా పారిపోయి పెళ్లి చేసుకోలేదు వాళ్ళు. 10 మంది ముందు, అది కూడా దేవుడి సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. ఎప్పుడో 10 సంవత్సరాల కిందట చేసుకున్నారు. ఎక్కడ చేసుకున్నారు, ఇప్పుడు ఆ 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఈవిడ ఎన్ని సబ్మిట్ చేయాలి, అక్కడ ఆ సాక్ష్యాలు చూపించాలి, ఆ బిల్స్ చూపించాలి, దానికి సంబంధించినటువంటి డేట్స్ చూపించాలి, రిజిస్టర్ చూపించాలి. ఒక భర్తను పోగొట్టుకున్న ఆడపిల్ల ఆ భర్త గురించి ఏడుస్తుందా, వీటి కోసం అని చెప్పేసి అని పరిగెడుతుందా?
చెప్పండి. అట్లాగే భర్త ఉన్నప్పుడు తను బిజినెస్ డెవలప్ చేసుకుంటానికి కొన్ని క్రెడిట్స్ తీసుకుంది తను. ఆ క్రెడిట్స్ ఒత్తిడి ఆ అమ్మాయిలో పెరిగింది. అప్పుడు భర్త ఉన్నాడు, శాలరీ వచ్చేది, ఇద్దరు బ్యాలెన్స్ చేసుకున్నారు. ఒకరి శాలరీ మొత్తం క్రెడిట్స్ కట్టుకుంటే ఒకళ్ళ శాలరీ ఇంటి గడుపుకునేటట్టు. ఈరోజు ఆ అమ్మాయి మీద ఒక్కదాని మీద ఇవన్నీ బర్డెన్స్ పడినాయి. రేపు పొద్దున ఆ డబ్బు వస్తే తన బిడ్డకి ఒక జీవితాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అనేటటువంటి ఆలోచనలో ఆ ఏర్పాటు చేయాలంటే ఈ భర్తకి సంబంధించినటువంటివి ఇవన్నీ ఏవైతే ఇన్సూరెన్స్ డబ్బులు ఇవన్నీ తాను భార్యగా తను పొందాలన్నా, బిడ్డగా తను పొందాలన్నా కావాల్సినటువంటిది ఏంటండి? పేపర్. అవును. పెళ్లి చేసుకునేటప్పుడు ఏం కోరుకుంటామండి? తాళి. కానీ ప్రభుత్వానికి కానీ వీటన్నిటికి కానీ కావాల్సింది ఏంటండి? పేపర్. అధికారిక సాక్ష్యాలు, ధృవీకరణ పత్రాలు కావాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఆ చిన్న పసిపిల్లాడిని వేసుకొని కోర్టుల చుట్టూ తిరుగుతుందా? మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం తిరుగుతుందా? లీగల్ హెయిర్ కోసం తిరుగుతుందా? ఇదంతా పక్కన పెడితే ఏమవుతుందంటే, ఏదో సామెత ఉంది చూసారా, వీళ్ళందరూ ఆ అమ్మాయి మీద బ్లేమ్ చేసి అమ్మాయి చంపేసింది, లేకపోతే అమ్మాయి నిర్లక్ష్యం వద్ద మా అబ్బాయి చచ్చిపోయాడు, ఆ కుటుంబం నిర్లక్ష్యంతో మా అబ్బాయి చనిపోయాడు, ఈ స్థాయిని ఆఫీస్ వరకు తీసుకెళ్తే ఈ మానసిక పరిస్థితులు, ఈ యొక్క మాటలు, ఈ సొసైటీలో అమ్మాయి పడేటటువంటి మాటలు మానసిక క్షోభతోటి నిత్యం నలిగిపోతుంది ఆ అమ్మాయి. ఈరోజు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అనంటే, ఇక చివరికి ఆ అమ్మాయి వల్ల కాక ఈ మానసికంగా ఈ సంఘర్షణ భరించలేక, భర్త లేనటువంటి బాధను భరించుతూ ఇవన్నీ నా వల్ల కాదు అని ఆ అమ్మాయి చివరికి ఏంటంటే ఆ మాంగారికి ఒక నమస్కారం పెట్టేసేసి చెప్పింది ఏంటి అనంటే, మీరే తీసుకోండి, మీరే అప్లై చేయండి, నేను ఈ కోర్టుల చుట్టూ వీటిల చుట్టూ నేను తిరగలేను, మీరు దయ తలిస్తే నాకు ఇవ్వండి, లేకపోతే లేదు. రేపొద్దున ఈ అత్తమామ ఏం చేస్తారు తెలియదు. ఇప్పటి వరకు మాత్రమే నాకు కథ తెలుసు. రేపు ఏం జరుగుతుందో, మళ్ళీ ఒకవేళ ఆ అత్తమామ ఏమన్నా లిటిగేషన్ పెట్టి మెలిక పెట్టి ఈ అమ్మాయికి ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళ కోసం ఈ అమ్మాయి కోర్టుల చుట్టూ తిరగాలి, లేదా మళ్ళీ వాళ్ళ కోసం ఈ అమ్మాయి పంచాయతీలు పెట్టుకోవాలి. చూడండి, ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఏ పెళ్ళి చేసుకున్నా దయచేసి ఒక మ్యారేజ్ సర్టిఫికెట్ తెచ్చుకోండి. దానికి సంబంధించినటువంటి లీగల్గా సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలన్నిటినీ మీ దగ్గర పెట్టుకోండి. ఏ బంధానికైనా ఈరోజు మన యొక్క వీటికి కావాల్సింది ఏంటి అనంటే అధికార ధృవీకరణ పత్రాలు మాత్రమే, మాటలు కాదు. కోర్టుకైనా కావాల్సింది ఏంటంటే సాక్ష్యం. అవును, మనస్సాక్షి కాదు, ఆన్ పేపర్ సాక్ష్యం, కళ్ళతోటి సాక్ష్యం, లేకపోతే విజువల్ సాక్ష్యం, ఇవన్నీ కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి చదువుకున్న పిల్లలు, చదువుకోని పిల్లలు అందరూ కూడా ఏంటి అనంటే, ఎవరి జీవితము మన పెద్దలు చెప్తారు కీడెంచి మేలంచమని చెప్తారు. అంటే అర్థం ఏంటి అనంటే, ఏదో అశుభం జరుగుతుందని ఆలోచించమని కాదు, జరిగితే మనం ఏ జాగ్రత్తల్లో ఉండాలి అనేటటువంటిది ఒక ఆలోచన అనేది అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు ఒక వ్యాపారం పెట్టినా దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ కానివ్వండి, పేపర్స్ కానివ్వండి, ఒక మ్యారేజ్ జరిగినా దానికి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలు కానివ్వండి, ఎవ్రీథింగ్ మీరు వాటి యొక్క నాలెడ్జ్ని తెలుసుకొని, అది ఏం జరుగుతుంది, ఏం కావాలి, ఏం అవసరమైనటువంటి అన్ని తెలుసుకొని కూడా మీరు వాటినన్నిటినీ మీ దగ్గర భద్రపరచుకోవాల్సినటువంటి అవసరం, ఆ విషయంలో పర్ఫెక్ట్గా ఉండాల్సినటువంటి అవసరం అందరికీ ఉంది. చాలా బాగా చెప్పారు. నిజంగా అది ప్రతి ఒక్కరూ ఫేస్ చేసేదే. ఇంకొకటి కూడా చెప్తున్నానండి, వంటరాడాళ్ళు వెళితే ఎన్ని కేసులు, నేనంటే ఎన్ని ఫోన్లు నాకు వస్తాయంటే, పొద్దున్నే లెగిస్తే మేడం ఇలా మాట్లాడుతున్నాడు మమ్మల్ని అంటే, మళ్ళీ నేను ఫోన్లు చేసి వాళ్ళని కన్సల్ట్ చేసి, లేకపోతే ఇంకెక్కువ మాట్లాడితే పోలీసులకి కంప్లైంట్ చేయటమో, లేకపోతే ఎవరిని పంపించాలో వాళ్ళని పంపించడమో, పై ఆఫీసర్లకు కంప్లైంట్ చేయటమో, ఇవి ఎన్ని జరుగుతున్నాయో నేను చెప్పలేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఏంటి అనంటే మనకు ఆత్మధైర్యం ఉండాలి, ముందు చూపు ఉండాలి, దానికి సంబంధించినటువంటివన్నీ కూడా మనం తెలుసుకొని ఉండాలి. నిజంగా చెప్తున్నా, మనం ఏ పని చేసినా, పెళ్లి చేసుకున్నా, వ్యాపారం చేసినా, లేకపోతే ఏదైనా అగ్రిమెంట్ చేసినా, దాని యొక్క నాలెడ్జ్ మనకు ఉండాలి. వితౌట్ నాలెడ్జ్ ఏ పని చేయకండి. దయచేసి పెళ్లి చేసుకునేటప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు, సాక్ష్యాధారాలు, చట్టానికి న్యాయస్థానాలకి ఎప్పుడేం జరుగుతుందో తెలియదు, వాటికి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలు మీ దగ్గర పెట్టుకుని ఉండండి. అవి ఎలా అప్లై చేసుకోవాలో మీరు అడగండి. ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా చెప్తారు. ముందే కష్టపడండి. అంతా అయిపోయిన తర్వాత బాధపడి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని లాభం లేదు. ఎడ్యుకేషన్ అంటే డిగ్రీ సర్టిఫికెట్స్ కాదండి. జీవితంలో ఎలా బతకాలి, ఏం కావాలి, ఏం ఏర్పాటు చేసుకోవాలి అనేటటువంటి అవగాహన కలిగి ఉన్నవాడు ఎడ్యుకేటెడ్. అదొక్కటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అమ్మాయి ఒక అంటరాని తనంతో బాధపడుతుంది అమ్మాయి. ఎట్లా అంటే,
వాళ్ళు ప్రతి ఒక్క విషయంలో అమ్మాయిని ఎలా అవమానం చేస్తున్నారు అని అంటే, ఆ మనవడిని తీసుకొని వెళ్ళి మీ వారసుడండి, ఇదిగో ఇదే అండి అని వాళ్ళు క్రతువులు చేస్తారు కదా. ఆ యొక్క వ్యక్తి చనిపోయినప్పుడు అవును. నాగరాజు గారు అది జరిగి చేసేటప్పుడు ఆ ఆచార వ్యవహారాల్లో కూడా ఈ పిల్లాన్ని అమ్మాయి ఇన్వాల్వ్ చేస్తుంటే, నో మా ఆచారాల ప్రకారం మీరు పెంచలేదు కాబట్టి వీడు ఏమో 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 అనేటటువంటి క్వశ్చన్ మార్కు ఆ పిల్లవాడికి పెడుతున్నారు వాళ్ళు. చూడండి ఎంత మానసిక క్షోభ. అసలు నిజమైనటువంటి వ్యక్తి తనకి లేడు, కానీ తనకి తను ప్రతి విషయంలో ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి గడ్డు పరిస్థితుల్ని అమ్మాయి ఎదుర్కొంటుంది. ఎందుకంటే వాళ్ళు అతన్ని వారసుడిగా ఒప్పుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఒప్పుకోవాలి అనంటే అమ్మాయికి డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. అందుకు వాళ్ళు చెప్పేటటువంటిది ఏంటి అనంటే, మా మనవడిని మాకు ఇచ్చేసేయి, మేము పెంచుకుంటాము అని. వాళ్ళ వయసు అంటే దగ్గర 70 ఏళ్ళు ఉన్నాయండి. ఇవాళ మనవడిని ఈ అమ్మాయి ఇచ్చేస్తే ఎన్నాళ్ళు బ్రతుకుతారండి వాళ్ళు? ఇంకొకటి, ఈ అమ్మాయి జీవితమే అసలే ఎడారిలో ఉండిపోయింది, బిడ్డనిచ్చేసి ఈ అమ్మాయి ఎలా బ్రతకాలి? అంటే డబ్బు అడుగుతుంటే బిడ్డనిచ్చేయాల, వారసుడు అని ప్రజెంట్ చేయాలి అంటే మీ కుటుంబంలో కలుపుకోండి అని అంటే, మా ఆచార వ్యవహారాల ప్రకారం మీరు వాడిని పెంచలేదు కాబట్టి హీఈస్ నాట్ ఎలిజిబుల్ టు డూ వాట్ ఎవర్ ఆ క్రతువులు ఏవైతే ఉంటాయో ఆ రిచువల్స్కి హీఈస్ నాట్ ఎలిజిబుల్. ఒక పక్క మానసికమైనటువంటి క్షోభ, ఒక పక్క ఈ విధమైనటువంటి క్షోభ. నిజంగా అండి, అమ్మాయి ఒక నవ్వుతూ ఉంటుంది, కానీ ఆ నవ్వు వెనక మాల ఎంత కన్నీళ్ళు ఉంటాయో నేను ప్రతి నిత్యం అమ్మాయిని చూస్తున్నాను. కాబట్టి చెప్తున్నానమ్మా, ప్రతి ఒక్కళ్ళు కూడా మీ జీవితంలో ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్త పడండి. బంధాలు ఉంటాయి, కానీ ఆ బంధాలు మన చేతుల్లో లేవు. ఏ రోజున ఏం జరుగుతుందో మనం బేలగా ఒకళ్ళ ముందు నిలబడాల్సినటువంటి పరిస్థితి రాకూడదు. కాబట్టి ప్రతి ఒక్క విషయం మీద అవగాహన తెచ్చుకోండి. ప్రతి ఒక్క విషయంలోనూ మీరు ఖచ్చితంగా దృఢంగా ఉండండి. దాన్ని సాధించే దిశగా మార్గాలను ఎంచుకోండి. మీ జీవితాన్ని మీరు సక్రమమైనటువంటి మార్గంలో తీర్చిదిద్దుకునేటటువంటి ధైర్యాన్ని తీసుకొని ముందుకు సాగండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. మీరు ఈ వీడియో చూసారు కదా, సో దీనికి సంబంధించినటువంటి వీడియోకి అంటే పర్టికులర్గా మీరు ఏ కామెంట్ చేస్తారనేది కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ఎటువంటి విషయాల మీద మీరు అవగాహన పెంచుకోవాలనుకున్నా, లేదంటే వీటికి సంబంధించినటువంటి విషయాల మీద లేదా సమస్యల మీద పరిష్కార మార్గాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించి ప్రియా చౌదరి గారితో మాట్లాడవచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ మీకు ఏదైనా టాపిక్ కావాలన్నా సరే, ఆ టాపిక్ని పర్టికులర్గా కింద కామెంట్ బాక్స్లో మీరు పోస్ట్ చేయండి. అంటే దీని మీద ఒక వీడియో మీరు చేస్తే బాగుంటుంది, లేదా ప్రియా చౌదరి గారితో ఈ వీడియో మేము ఏ విధంగా చెప్తారో వినాలని ఉంది అని మీకు ఏమైనా అనిపిస్తే మీరు టాపిక్స్ కింద పోస్ట్ చేయొచ్చు. ఈ వీడియో లైక్, షేర్ అండ్ కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.